హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్. ఈరోజు నేను చికెన్ రెసిపీ చూపించబోతున్నా. కాకపోతే రెగ్యులర్ చికెన్ కర్రీ కాకుండా శనగపప్పు వేసి ఎలా వండుకోవాలనో చూపించబోతున్నాను. అయితే దీనికోసం మనం ముందుగా 1 కప్ శనగపప్పు తీసుకొని దాన్ని క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసి 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. తర్వాత మనము ఒక 10 పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా సాజీరా యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత మనము దీంట్లోనే 1 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకొని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి. ఈ 10 మినిట్స్ తర్వాత మనము ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న శనగపప్పుని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. శనగపప్పు మరి మెత్తగా బాయిల్ చేసుకోవద్దు. 4 విజిల్స్ పెట్టుకొని పలుకులా ఉండేట్టు చూసుకోవాలి. దాంట్లోనే మనము గ్రీన్ చిల్లీ పేస్ట్ అలాగే 2 టీ స్పూన్ సాల్ట్ అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. రెగ్యులర్గా ఎండు కారం కాకుండా పచ్చిమిర్చి కారం వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ రెసిపీ ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే తర్వాత దీంట్లో 2 టీ స్పూన్స్ తందూరి చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. రెగ్యులర్ చికెన్ మసాలా కాకుండా తందూరి చికెన్ మసాలా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా దీని మొత్తాన్ని కలుపుకొని 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకొని సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.